నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ముందుగా హెడ్లైన్స్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ న్యాయవాదుల సమావేశంలో పాల్గొన్న ఈటెల రాజేందర్. నిమ్స్ లో విద్యార్థినులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత. చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారిని కలిసి మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్. ఇక నుండి ఎమ్మెల్యేలందరూ అక్కడే ఉండాలి, సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయగలరా? పేర్ని నాని. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ న్యాయవాదుల సమావేశంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అసెంబ్లీకి రిజర్వేషన్ లేవు, కౌన్సిల్కి రిజర్వేషన్ లేవు, పార్లమెంట్ కూడా రిజర్వేషన్ లేవు బీసీలకు, ఓబీసీలకు. కానీ పవర్ వాళ్ళ దగ్గర ఉన్నప్పటికి కూడా, వాళ్ళే నాయకత్వం వహిస్తున్నప్పటికి కూడా వీళ్ళకి ఇవ్వకపోతే సీట్లు రావు, ఓట్ల కాడ వాళ్ళున్నారు, వాళ్ళని విస్మరిస్తే మనం అధికారులు రావనే దాంతో భయంతోనే ఇస్తాను. కాబట్టి అక్కడక్కడ వస్తున్నారు. అక్కడ కూడా పోటీలో తట్టుకోలేక సీట్లు వచ్చినప్పటికి కూడా అనేక దిక్కుల ఓడిపోయిన చేత మనం చూస్తున్నాం. ఇక్కడ రెండవది ఏంటంటే, ఈ మొత్తం వ్యవస్థ నడిపే దాంట్లో మొట్టమొదటిగా చట్టసభలో ఉన్న వాళ్ళే చాలా కీలకమని మనం అంటాం ప్రజాస్వామ్యాల్లో. ఆ తర్వాత బ్యూరోక్రసీ కూడా ఉంటుంది. బ్యూరోక్రసీకి అనుబంధంగా ఉండే అనేక రంగాలు ఉన్నాయి. ఇన్ని రంగాల్లో ఈ జాతులు, మన వర్గాలు గొప్పగా రాణిస్తున్నప్పుడు, గొప్పగా పని జరుగుతున్నప్పుడు ఈ ఒక్క రంగంలో ఎందుకు రాణించట్లేదో మరి వాళ్ళే చెప్పాలి. ఈ ఒక్కటే రంగం అంటే దాదాపు అన్నిట్లో ఉంది. ఇంకొక మూడవ మాట ఏంటంటే, అసలు ఈ కులాల పరంగా కూడా చూస్తే నాకు తెలిసి కొన్ని కులాలు తప్ప అన్ని కులాలు ఒకడ బీసీగా ఉంటారు, ఒక ఎస్టీగా ఉంటాడు, ఒకడ ఎస్టీగా ఉంటారు. ఇవాళ ఇంతేందుకు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఆధిపత్య కులాలు మీరు అంటారు. ఒక రాష్ట్రానికి పోతేనేమో ఎస్సీలుగా ఉన్నారు, మహారాష్ట్రకి పోతే ఈ పక్క రాష్ట్రం కర్ణాటక పోతే బీసీలుగా ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓసీలుగా ఉంటారు, కర్ణాటక పోతే బీసీలుగా ఉంటారు. అంటే ఎందుకో లోతుగా అధ్యయనం జరగట్లేదు. నేను మొన్న శ్రీనివాస్ ఇట్లా జనగణన అన్నప్పుడు మరి జనగణన జరగాలి, దేశవ్యాప్తంగా జరిగితే అయ్యేటట్టు ఉండదో లేదో. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఓసీ అయిపోయి అక్కడ పోతే బీసీ అయిపోయి మరి ఎట్లా గుర్తించాలని. ఇక్కడ ఉంటే బీసీ ఉండే అక్కడ పోతే ఎస్సీ ఉండే అని చెప్పి ఇట్లా అనేక రకాల వైవిధ్యాలని. అందువల్ల ఈ దేశంలో కొద్దిమంది తప్ప అందరికందరూ ఏదో ఒక దగ్గర రిజర్వేషన్లో ఉన్నారు. ఆ విషయం మనం మర్చిపోవద్దు. తీసుకోవడానికో మంచిగా మురిసి తీసుకుంటారు, చెప్పుకోవడానికి మాత్రం సిగ్గుపడతా ఉంటారు. నేను ఒక ఆయనతో ఆర్గ్యుమెంట్ పెట్టినా, నువ్వు ఇంత పెద్ద మాట్లాడుతున్నావు, అక్కడ పోతే ఏంటిది అని సర్టిఫికేట్ అంటే అంటాడు. ఇచ్చిపుచ్చుకునే సంబంధంలో ఇక్కడొక్కడికి నేను పేరు చెప్పడం మంచిగా ఉండదు, ఇంకా శ్రీనివాసం డైరెక్ట్ చెప్తాను, నేను చెప్పలేను కాబట్టి చెప్తున్నాను. నేను ఒక కులానికి వ్యతిరేకం కాదు, ఒక మతానికి వ్యతిరేకం కాదు, నేను ఒక జాతికి వ్యతిరేకం కాదు. నేను వ్యతిరేకం వివక్షకు వ్యతిరేకం, దుర్మార్గానికి వ్యతిరేకం, అణచివేతకు వ్యతిరేకం, పేదరికానికి వ్యతిరేకం. అన్నిటికంటే ముఖ్యంగా అంబేద్కర్ గారు అయితే ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చిందని చెప్పి మనం అందరం కొన్ని వేల సార్లు వల్లెపిస్తూ ఉంటాము. నిమ్స్ లో విద్యార్థినులను పరామర్శించిన అనంతరం మీడియాతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. మంచిర్యాల నుండి నిమ్స్కి షిఫ్ట్ చేసి దాదాపు 15-17 రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు నేను చూసొచ్చినటువంటి పాప ఇంకా కూడా వెజిటేటివ్ స్టేట్లోనే ఉన్నది. దాదాపుగా వెంటిలేటర్ మీదనే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భం. మనము చాలా బాధతో కూడినటువంటి పరామర్శ ఇది. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పసిబిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే పట్టనట్టు ఉండడం సరికాదు. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైతే దాదాపుగా నెలకు 3 మంది యావరేజ్గా ఇప్పటికే 42 మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు
కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది. అంటే యావరేజ్గా 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారి సమయం వెచ్చించలేకపోతున్నట్టుగా కనపడతా ఉన్నది. ఒక్క 10 నిమిషాలు మీరు పాఠశాలల్ని పసిబిడ్డల గురించి ఆలోచించి రివ్యూ చేసినట్టయితే ఈ ప్రాణాలన్నీ కూడా కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న పేపర్లో చూసాం, నారాయణపేటలో హాస్టల్లో అన్నంలో పురుగు వచ్చిందని చెప్పి పిల్లలందరూ ధర్నా చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి రివ్యూ చేసిన తర్వాత తెల్లారి మర్నాడు కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే పిల్లలంతా ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మరి కనబడతా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ ప్రాధాన్యతను గుర్తించండి. బిడ్డల ప్రాణాలు ప్రాధాన్యమైనటువంటి అంశంగా మీరు స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఎస్టీ వెల్ఫేర్ అధికారి గారు శరత్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు మేము చూస్తున్నాము, అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ ఆదిలాబాద్ టు ఆలంపూర్ మీరు ఏ ఒక్క పాఠశాల చూసినా, ప్రభుత్వ గురుకుల కావచ్చు, ఆశ్రమ పాఠశాల కావచ్చు, ఏది చూసినా కూడా ప్రతి పాఠశాలలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ 42 మంది పిల్లలు 11 నెలల్లో చచ్చిపోయింది. అన్ని జిల్లాల నుండి ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా ఈ పాఠశాల వ్యవస్థనంతా కూడా మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదివరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి పిల్లలు మరి మేము ఐఐటి పోవాలన్నా, ఐఐఎంకి పోవాలన్నా, లేకపోతే ఎవరెస్ట్ అధిరోహించాలా అని చెప్పి ఉన్నతమైనటువంటి ఆశయాలు లక్ష్యాలతో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం తెలంగాణ ప్రజలుగా చూసినాం. కానీ ఈ 11 నెలల్లోనే మరి ఆ పాఠశాలలు ఈ దుస్థితికి చేరుకొని 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణం పోతుంటే కూడా ఉలుకు పలుకు లేకుండా ప్రభుత్వం ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యి తక్షణమే ఈ పరిస్థితిని చక్కబెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ 42 మంది కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయిన ప్రాణం వెలకట్టలేనిది, పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము, బిడ్డ దూరమైనటువంటి దుఃఖాన్ని తీర్చలేము. కానీ వారి ఆర్థిక కష్టాలలో స్వావలంబన ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఆ పిల్లల కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మా సోదరుడు కొడంగల్ మాజీ శాసనసభ్యుడు పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరపున పోరాటం చేసిన పాపానికి ఈరోజు జైలు పాలై రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి వల్ల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న, చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి నేను, మా మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు, మరొక మాజీ మంత్రి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ హోంమంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీ గారు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, మల్కాజ్గిరి పార్లమెంటు మొన్ననే పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి వారిని పరామర్శించడం జరిగింది. నేను పట్నం నరేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే, మాట్లాడింది ఒకటే. అన్న, నా గురించి వదిలేయండి, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను. చెయ్యని తప్పుకు ఇవాళ 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు. వాళ్ళను విడిపించండి, వాళ్ళ కోసం పోరాటం చేయండి. మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి, మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి, మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు, అక్కరలేని ఫార్మా విలేజ్ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు చూస్తా ఉన్నారు. కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు, ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే
అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్లు చిన్నపిల్లలను చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరొకటి నిన్ననే చూసినాం. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి 85 ఏళ్లు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు, ఓట్లేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్ గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళటి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది. నియంతల పాలనలో, దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండేనా? మేం లేదా ప్రభుత్వంలో 10 ఏళ్లు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్లు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్కబెడతా ఉన్నారు. ఇక నుండి ఎమ్మెల్యేలందరూ అక్కడే ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ రోజు డిస్కస్ చేయాల్సింది అమరావతి, మనం డిస్కస్ చేయలేకపోయాం. కానీ దానికి కూడా ప్రణాళిక ఇచ్చాం. అన్ని కూడా టెండర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళా టెండర్స్ అన్ని పిలిచాం. ఇవన్నీ పిలిచి దానికి కూడా క్లియర్ కట్గా నెక్స్ట్ మీరు చూస్తే 15/12/2024 ప్రారంభించి 6 నెలల్లో మీరు కూడా ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు ఇస్తున్నాం. ఎక్కడ సిటీకి పోయే పని లేకుండా, ఎక్కడికో పోయే పని లేకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి అసెంబ్లీకి వచ్చే పరిస్థితిలో అక్కడ క్లబ్ కానీ అవన్నీ కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఇది కాకుండా క్వార్టర్స్ అన్నీ కూడా గ్రూప్ డి, గ్రూప్ బి గెజెట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్నీ 9 నెలల్లో, అంటే 15వ తారీఖు డెడ్ లైన్, అక్కడ టెండర్స్ పూర్తవుతాయి. అక్కడి నుంచి 9 నెలల్లో పూర్తవుతాయి. ఎన్జిఓస్, ఏఏఎస్ క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా 9 నెలల్లో పూర్తవుతాయి. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ 24 నెలల్లో పూర్తి చేస్తాం. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7, 8, 9, 10, 11, 12A 24 నెలల్లో పూర్తి చేస్తాం. సెక్రటరియట్ టవర్స్ 30 నెలల్లో పూర్తి చేస్తాం. హైకోర్టు 30 నెలలు, అసెంబ్లీ 30 నెలలు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కూడా 24 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. మ్యాక్సిమం 30 నెలల్లో 3 దగ్గర 30 నెలలు అంటే లెస్ దెన్ 3 years, 3 సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నప్పుడు గర్వపడేవిధంగా అమరావతి వస్తుంది. దానికి కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీనికి కూడా ఒక 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి 50,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా. దీనికోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కరీంనగర్ లో హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు, నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రమాల పనిచేసింది. వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు రెండవసారి ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పయ్యారు. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది, కానీ ఈసారి మెజార్టీ విపరీతంగా పెరిగింది సార్. కానీ ఉద్దవ్ ఠాకరే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్ధంగా, హిందుత్వానికి విరుద్ధంగా, హిందూ ధర్మానికి విరుద్ధంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గల్లంతైపోయినాయి పార్టీలను కూడా. కానీ మహారాష్ట్రలో హిందూ సమాజం వాళ్ళ చైతన్యాన్ని చాటింది. ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు, అనేక రకాల కుట్రలు చేశారు. కానీ అక్కడ ధర్మం గెలిచింది. ప్రజలు చీలిపోద్దని చెప్పి
బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్ళింది. ప్రజల వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది. వాళ్ళ ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేసినాయి. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి. వేల కోట్ల రూపాయలు పోయినాయి. అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు. అవేవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలను పెట్టించి 3 ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. చూడు నన్ను చూడు అందరూ చూడు మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేయండి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు, తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు, హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు. వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు. మేము ఇన్ని హామీలు ఇచ్చినాం, ఈ గ్యారెంటీ ఇచ్చినాం, 10 గ్యారెంటీలు అక్కడ, పాంచన్యాయం అని చెప్పి కర్ణాటకలో, 6 గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణలో మేము అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది 3 రాష్ట్రాల్లో, ఏ విధంగా ప్రజలను వంచింది, ఎన్నికల ముందు హామీలు ఇచ్చే విధంగా మోసం చేసింది, తిరిగి మహారాష్ట్రలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు, ఆ నమ్మిరు, వాళ్ళు అన్ని వాస్తవ విషయాలు గ్రహించారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయడం వల్లనే ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నది కేంద్రం ప్రభుత్వం సంస్థ సేకితో మాత్రమే. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయగలరా అని ప్రశ్నించారు. అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్లే లెక్క అయితే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు? కేంద్ర ప్రభుత్వంలో అప్పుడున్న కేంద్ర మంత్రి నేను సిక్కీ చైర్మన్ని వాళ్ళని తీసుకెళ్లాలి. మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? మా ఒప్పందం ఎవరితో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతో కదా. అదాని దగ్గర ఎందుకు కొనుక్కుంటున్నారో, ఎంత కొనుక్కుంటున్నారో, ఎలా కొనుక్కుంటున్నారో వాళ్ళు కదా కొనుక్కున్నది. మేము మోడీ ప్రభుత్వం దగ్గర కొనుక్కుంటాక ఒప్పందం అయ్యాం. మేము మోడీ ప్రభుత్వానికి కరెంటు కొంటాం, డబ్బులు కడతాం. మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే వాళ్ళు కదా, మాకేం సంబంధం? వాళ్ళు చంద్రబాబు దగ్గర కొంటారా, రామోజీరావు గారి అబ్బాయి దగ్గర కొంటారా, అదానీ దగ్గర కొంటారా, లేదా ముఖేష్ అంబానీ దగ్గర కొంటారా? ఎవరి దగ్గర కొంటే మాకేం సంబంధం? మాకు కరెంటు కావాలి. ఇప్పుడు ఆయన జయశంకర్ గారు, ఆయన ఎవరో చెప్తున్నాడు కదా, జయశంకర్ గారే కదండి విదేశాంగ మంత్రి. మాకెందుకే రష్యా యుద్ధం ఆయిల్ అయితే, ఏ ఆయిల్ అయితే మాకెందుకు? మాకు తక్కువ ఆయిల్ వస్తుంది, మేము ఆయిల్ కొనుక్కుంటున్నాం అన్నారు. ఇప్పుడు మనకేంటి, ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ ఐఓసీఎల్ దగ్గర బీపీసీఎల్ దగ్గర ఆయిల్ కొనుక్కుంటుంది. అది యుద్ధం దగ్గర కొనుక్కొస్తే, ఎక్కడి నుంచి రష్యా నుంచి కొనుక్కొస్తే మనకెందుకు? బీపీసీఎల్ అమ్ముతుంది, ఐఓసీఎల్ అమ్ముతుంది. మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. మాకు కేంద్రం కరెంట్ ఇవ్వాలి ₹2.49. మేము కేంద్రానికి డబ్బులు కడతాం. కేంద్రం మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి? మాకు కరెంటు కావాలి, కానీ అది ఎవడ కరెంట్ అయితే మాకేంటి? మాకేం సంబంధం? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు అబ్బాయి చెప్పినట్టు అమెరికా పోలీసులు వస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు? మోడీ గవర్నమెంట్లో ఎవడెవడు ఉన్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ మాకేం సంబంధం? మా తెలీదు ఇవన్నీ. మీరు రాసేస్తే జనాలకు తెలీదా? మాకంటే జనాలకని చెప్తున్నా, జనాలకు తెలీదా? మేమేమో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం ఏంటి? అదానీ పాపాలు చేస్తే అంటే అదానీది వ్యాపారం. మేము అదానీ వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెడితే, జగన్ గారితో వచ్చి కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోల్ని వ్యాపారాలు పెట్టాడు. వ్యాపారాలు పెడితే అదేమో బూతు, అక్రమ సంబంధం. అదే లోకేష్ను చంద్రబాబు నాయుడుతో వ్యాపారాలు పెడితే ఆహా ఓహో అదానీ బద్దలు తీసేస్తున్నాడు, అదానీ భారీ పెట్టుబడులు. టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ టీ20 క్రికెట్ లో వరుసగా 3 ఇన్నింగ్స్ లో సెంచరీలు బాదాడు. దీంతో టీ20లో హ్యాట్రిక్ శతకాలు నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డుకెక్కాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఈ రోజు రాజ్కోట్ లో మేఘాలయతో జరిగిన మ్యాచ్ లో ఈ ఆటగాడు స్వైర విహారం చేశాడు. హైదరాబాద్ కెప్టెన్ గా ఉన్న తిలక్ ఓపెనర్ గా బరిలోకి దిగి కేవలం 67 బంతుల్లోనే 151 పరుగులు చేశాడు. ఇందులో 14 బౌండరీలు, 10 సిక్సర్లు ఉన్నాయి. 225.6 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం విశేషం. తిలక్ కేవలం 18 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. దీంతో తిలక్ విధ్వంసం ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. కాగా 22 ఏళ్ల తిలక్ దక్షిణాఫ్రికా టూర్ లో టీమిండియా ఆడిన 3-4 మ్యాచ్ల్లో వరుసగా సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. సెంచరీయన్ లో 107 నాట్అవుట్, జోహెన్నెస్ బర్గ్ లో కూడా అజేయంగా 120 పరుగులు చేశాడు. ఇప్పుడు అదే ఫామ్ ను దేశవాళీ టీ20లో కొనసాగిస్తూ హ్యాట్రిక్ శతకం నమోదు చేశాడు. అలాగే అతను టీ20లలో 150+ స్కోరు చేసిన మొదటి భారతీయ పురుష క్రికెటర్ గా నిలిచాడు. ప్రస్తుతం మహారాష్ట్ర తరపున ఆడుతున్న కిరణ్ నవ్గిరే 2022లో జరిగిన సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ పై నాగాలాండ్ తరపున ఆడుతూ అజేయంగా 162 పరుగులు చేశారు. నేడు టాలీవుడ్ హీరో మంచు విష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు కన్నప్ప మూవీ టీం ప్రత్యేకంగా బర్త్డే విషెస్ తెలిపింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పెషల్ పోస్ట్ చేసింది. డైనమిక్ స్టార్ మంచు విష్ణుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అంచెలంచెలమైన అంకిత భావం, అభిరుచి మా అందరికీ స్ఫూర్తినిస్తుంది. మీరు కన్నప్ప సినిమాకు ప్రాణం పోస్తున్నందుకు కృతజ్ఞతలు. మీ అన్ని భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు అంటూ చిత్ర బృందం ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా కన్నప్ప. ఈ చిత్రంలో మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి హేమీలు నటిస్తున్నారు. ఈ మూవీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపొందుతోంది. ఇప్పటికే మేకర్ సినిమాలోని కీలక పాత్రల తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసి కన్నప్పపై భారీ హైప్ క్రియేట్ చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ న్యాయవాదుల సమావేశంలో పాల్గొన్న ఈటెల రాజేందర్. నిమ్స్ లో విద్యార్థినులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత. చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారిని కలిసి మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్. ఇక నుండి ఎమ్మెల్యేలందరూ అక్కడే ఉండాలి, సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయగలరా? పేర్ని నాని. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.